అనుకుంటున్నాను. స్టార్ట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినాను. సో మా పిల్లలు మా ముందర అంతా బాగా రాసిపోతారు, ఎలాంటి మిస్టేక్స్ చేయరు, చాలా కరెక్ట్గా అన్నీ రాసిపోతారు. కానీ స్కూల్లో ఏమవుతుందో తెలియదు, వాళ్ళకు మార్క్స్ అయితే తక్కువ వస్తుంటాయి అని చాలా మందికి ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. కానీ ఏం చేయాలనో తెలియదు. సో దానికి నేను ఆన్సర్ ఇస్తాను అని మీకు చెప్పినాను. సో ఈ ఒక క్వశ్చన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆన్సర్ దీనిది ఏంటిదంటే టైం. సో మనం అందరము పేరెంట్స్ని ఏం చేస్తాము, పిల్లలకైతే చదివిపిస్తాము. ఫస్ట్ వాళ్ళకైతే చదివిపిస్తాము. చదివిపించి నాది ఇంకొక వీడియోలో అయితే మీకు చెప్పినాను, పిల్లలకు మనం వచ్చి టెస్ట్ చేయాలా, వాళ్ళు ఏం చదివినరో దాన్ని మనము కళ్ళ ముందర మనం టెస్ట్ రాపించాలా అని అనేసి నేను చెప్పినాను. సో అప్పుడు మనం ఏమవుతుందంటే పిల్లలు ఎంత చదివినరు అని అర్థమవుతుంది. సో కానీ దాంట్లో మనకు స్కూల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇచ్చేది 25 మార్క్స్ అయితే ఇస్తారు ఎనీ ఎగ్జామ్. సో ఎనీ ఎఫ్ఎస్ జరిగేటప్పుడు వాళ్ళకు బేసికలీ ఎన్ని మార్క్స్ ఇస్తారు, 20 ఇఫ్ ఇట్ ఈజ్ అ కోర్, దెన్ 25 వచ్చేసి ఒక సబ్జెక్ట్స్లో మా స్కూల్లో జరిగేది అయితే 25 అయితే ఇంగ్లీష్ ఇస్తారు, మిగతావన్నీ 20లో అయితే వాళ్ళకైతే ఇస్తారు. సో దీనికి మేము ఇచ్చే టైమ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 1 అవర్. సో ఈ 1 అవర్లో వీళ్ళు ఏం చేయాలంటే ఈ 20 ఆర్ఎల్స్ 25 మార్క్స్ అనేది వీళ్ళు రాయాల. సో మనము ఏం చేస్తాము, ఇంట్లో టెస్ట్ రాసి ఇచ్చేసి పిల్లలకు క్వశ్చన్స్ ఇచ్చేసి వాళ్ళకు సో పిల్లలకు మనమైతే ఏం చేస్తామంటే చదివిపిచ్చి, ఇట్లా నేనైతే పాపకి ఏం చేస్తానంటే చదివిపిచ్చేసి ఇట్లా అన్ని నేను క్వశ్చన్స్ వేస్తాను. సో ఎవ్రీథింగ్ నేను అనింది ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్స్ అనింది వీళ్ళకు నార్మల్గా ఆర్ఎల్స్ హూ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ ద పిల్లలకు స్టడీస్కి, సో వాళ్ళైతే ఇట్లా చేస్తారు. అండ్ నేను కూడా ఇట్లనే చేస్తాను, క్వశ్చన్స్ అయితే వీళ్ళకు వేసిస్తాను. దెన్ అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే దీన్ని కూర్చొని వీళ్ళు రాస్తూ ఉంటారు. బట్ దీన్ని వాళ్ళు యా టైంలో రాస్తారు, ఎంత టైంలో రాస్తారు అనేది మనము కౌంట్ చేసుకోవాల్సింది అనమాట. సో ఇక్కడ వీళ్ళకు మనం లెందీ అవర్స్ ఇస్తాము, క్వశ్చన్స్ ఇచ్చేసి మనం పని చేసుకుంటూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తారు, స్లోగా నీట్గా కూర్చొని వీళ్ళ ఆన్సర్స్ అనేది ఏం చేస్తారు, రాస్తారు. సో మనకైతే ఏమనిపిస్తుంది అంటే అవును పిల్లలకు అన్నీ వస్తాయి, అన్నీ రాసేస్తారు అనింది మనకైతే మైండ్ సెట్ అయితే వచ్చేస్తుంది. బట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బీ నాట్ లైక్ దట్. అక్కడ అందరూ ఉంటారు. సో వీళ్ళు ఏం చదివినరో ఒకళ్ళు చదివి మాట్లాడే దాంట్లో వీళ్ళు ఏమైపోతారు అని అంటే కొంచెం ఏమన్నా కొంచెం అర్థం కాకుండా ఉండడము, ఆర్ ఎల్స్ ఆ క్వశ్చన్ని చూసి కొంచెం ప్యానిక్ అవ్వడము అవుతుంది. అండ్ ఆ షార్ట్ టైంలో రాయాలంటే వాళ్ళకి ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. సో అందుకనే పిల్లలు ఏం చేస్తారంటే చాలా మిస్టేక్స్ చేసుకుంటారు. సో ఇట్లా కాకుండా మనమైతే ఏం చేయాలంటే వీళ్ళకి ఈ 25 మార్క్స్ మనకు ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ మార్క్స్కు ఈ క్వశ్చన్స్ వీళ్ళు ఎన్ని మినిట్లో రాయాలా అనింది మనము క్వశ్చన్ అనింది అనలైజ్ చేసుకొని పిల్లలకు ఆ టైంలోనే మనం ఏం చేయాలంటే ఇంట్లో దానికంటే షార్ట్ టైంలోనే ఫర్ ఎగ్జాంపుల్ 5 fill in the blanks, 5 match the following true or false, or else 10 marks కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇది 1 అవర్లోనే వీళ్ళు రాసేటట్టు మనం ఏం చేయాలంటే ఇంట్లోనే టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయించుకోవాలి. సో ఈ ప్రాక్టీస్ అనేది పిల్లలకి ఏమవుతుందంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు రైట్ ఇన్ ద స్కూల్లో కూడా వాళ్ళకు ఎగ్జామ్ అనేది బాగా ఇన్ టైమ్గా చేసేదానికి వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ట్రిక్ అనేది మీకు అవసరం అనిపిస్తే యూస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్, హ్యావ్ అ బ్లిస్ఫుల్ డే.